ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అనామిక, మాతో పాటు స్కూల్కి వస్తావా? సార్, నేను ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు అక్క? జాబ్ మానేయడం ఏంటి? ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా అమ్మా? మనసు నొచ్చుకునేలా ఏమైనా జరిగిందా? నీ సమస్య ఏమిటో చెప్పమ్మా, మేము చూసుకుంటాంగా. ప్రాబ్లం ఏం లేదు అంకుల్. నాకు వేరే పెద్ద జాబ్ వచ్చింది. వాళ్ళు టైం అయిపోతుంది, వెంటనే రండి అంటున్నారు. అంటే ఆ జాబ్ కోసం మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావా? నువ్వు వెళ్ళడం మాకు ఇష్టం లేదు. మమ్మల్ని వదిలేసి వెళ్ళక అనామిక. నాకు వెళ్ళాలని లేదురా, కానీ తప్పట్లేదు. అసలు ఏం జాబ్ అక్క? ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? జాబ్ వచ్చింది సరే, ఇప్పుడు నువ్వు ఎక్కడుంటావు? జాబ్ ఇంత త్వరగా వస్తుందని నేను మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వస్తుందని అనుకోలేదు భాగి. నాకు నో చెప్పే ఆప్షన్ ఉంటే ఇప్పుడే చెప్పేసి ఇక్కడే ఉండిపోయేదాన్ని. కానీ నేను ఖచ్చితంగా వెళ్ళాలి. చివరి దాకా ఉంటానని మాటిచ్చి ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నందుకు ఐఎమ్ సారీ సార్. సారీ ఎందుకు అనామిక? ఇంతకంటే బెటర్ జాబ్ వస్తే మేమెవ్వరూ నిన్ను ఆపం. అందరికీ నువ్వు బాగా దగ్గరైపోయావు కదా, అందుకే వాళ్ళు అలా అడుగుతున్నారు. నిన్ను పిల్లలే కాదు, నేను కూడా బాగా మిస్ అవుతాను అనామిక. ఎందుకో నీతో ఉంటే ఆరుతో ఉన్నట్టే అనిపించేది. అమ్మలా చూసుకుంటావనుకున్నాం, కానీ ఇలా అమ్మలాగే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావనుకోలేదు. అలా అనకమ్ము. అమ్మని అడగాల ఇసుమంత ప్రేమ కోసం, కమ్మగా పొగడాల మనసంత మమత కోసం. నది ఆగుతుందా ప్రళయానికి, తల వంచుతుందా విధిరాతకి. అక్క ఉంటే చాలు అమ్మ గురుతే రాదు, దిక్కులేక నేడు తల్లడిల్లి చూడు. కరుణించరావా ఓసారిలా, దయ చూపలేవా ఓ దేవత. అక్క చెల్లెలి బంధం, అమ్మను మించిన త్యాగం, మమతను కమ్మిన మేఘం పడమటి సంధ్యారా. అమ్మ ఎలా అయితే మీ పక్కన ఉంటుందో నేను కూడా ఎక్కడున్నా మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. నా మనసు ఇక్కడే ఉంటుంది.
మీరందరూ ఎప్పుడు కలిసే ఉండాలి. హ్మ్? అమ్ము, ముగ్గురిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. భాగి మాట అందరూ వినాలి, సరేనా? హ్మ్? సరే. అనామిక, టైం అవుతున్నట్టుంది కదా, బయలుదేరు మరి. భాగి, థ్యాంక్స్ భాగి, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా కోసం ఏం చేశావో నిజంగా నీకు తెలీదు. ఎప్పటికీ చెప్పుకోలేను కూడా. థ్యాంక్స్. అండి కాదు, అక్క. అక్క ఒకే ఒక్కసారి అక్క అని పిలవ్వా? అక్క, ఈ జన్మలో కుదరలేదు కానీ వచ్చే జన్మలో కలిసి పుడదాం. నేను అక్క, నువ్వు చెల్లి. చివరిదాకా కలిసే ఉందాం. చివరిదాకా. సరే. నువ్వెందుకు వెళ్ళిపోవాల్సి వస్తుందో నాకు తెలియదు కానీ నిన్ను చాలా మిస్ అవుతానక్క. నీకెప్పుడు ఏ కష్టం వచ్చినా నీకొక కుటుంబం ఉందని మాత్రం మర్చిపోకు, సరేనా? సరే. బాయ్. జాగ్రత్త పిల్లలు. బాయ్. బాయ్. ఉంటాను సార్. వెళ్ళొస్తా.